నమస్కారం. మనీ మార్ట్‌లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చూసామంటే మార్కెట్ ఏమో 100, 120 పాయింట్ల మీదేమో 150-120 పాయింట్లు మేము ప్లస్‌లో ఓపెన్ అయింది. ఓకే. అక్కడి నుంచి బెలూన్‌లో గాలి పడిపోయి అలాగా 60-50 పాయింట్స్ పాయింట్ క్లోజ్ అయింది. డైలీ ఇదే జరుగుతున్నది. మార్కెట్ ఒక మీదకెళ్తున్నది. దాని తర్వాత అది కిందకి దించేస్తున్నారు. అది బెలూన్ తిరిగినట్టు పడిపోతుంది. ఇది కంటిన్యూ అవుతుంది. మార్కెట్‌లోని ఎఫ్ఐఐ అమ్ముతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ మీ డబ్బులిచ్చి కొంటున్నారు. ఓకే. ఒకే నెలలో చూసారా 18,000 కోట్ల మీద అప్రాక్సిమేట్‌లీ పైనకెళ్ళింది. సుమారుగా చూసాను $2 బిలియన్ పైనకెళ్ళిపోయింది. చివర మార్కెట్‌లోనేమో రూపాయిని కష్టపడి మీదకి తెచ్చి 95, 50 వరకు తీసుకొనొచ్చారు. అది ఈవినింగ్ దిగి మరి 96.08కి అయింది. మార్కెట్‌లో ఆర్‌బీఐ పనిచేస్తున్నా. క్రూడ్ ఆయిల్ ఏమో మార్కెట్‌లో ఏమో 102, 105 లోనే ఉన్నాడు డాలర్స్. ట్రంప్ ఆగొద్దురు ఏం చెప్తున్నారంటే ఇరాన్ డ్రిల్ మనం చాలా క్లోజ్‌గా ఉంచానని చెప్తున్నారు. ట్రంప్ చెప్తే మార్కెట్ పెరుగుతున్నది. ట్రంప్ చెప్తే మార్కెట్ దిగుతున్నది. ఇది ఇప్పటివరకు చూసావంటే డిలార్‌తోని నేను మాట్లాడుతున్న వరకు డిలాన్‌తోని ఏ డీలు లేదు. హోర్ముజ్ లాక్‌డౌనే ఉంది. కానీ, కానీ వెయ్యి రాజా వెయ్యే బెయ్యి అన్నట్టుగా మార్కెట్ కింద మీద అవుతూనే ఉంది. స్మార్ట్ మార్కెట్‌లో ఓకే. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏమో $130 వరకెళ్ళింది. అదే చెప్తున్నా. క్రూడ్ ఆయిల్ అన్నది మెయిన్ బిజినెస్. నై 90% మీదేమో ఇండియా ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇండియా ఏమో 90% ఇంపోర్ట్ చేయడం వల్ల మనకు ఆయిల్ కన్జంప్షన్ పడినా కూడా బిల్లు పెరుగుతున్నది. మన ఊర్లో ఎక్స్‌పోర్ట్ మార్కెట్ పెద్దగా ఎక్కలేదు. మెయిన్ ఎక్స్‌పోర్ట్ ఐటీ. ఐటీ మన మెయిన్ ఎక్స్‌పోర్ట్ అవుతుంది ఐటీ. అది ఏఐ వల్ల దెబ్బ తగిలింది. అది కిందేనే ఉంది. మీదకెళ్ళడం లేదు. అది అదేలాగా కొంచెం కొంచెం ఎక్స్‌పోర్ట్ చేస్తుందంతా దుబాయ్ రూటే ఎళ్ళాలి. అది ఎళ్ళలేదు. ఐటీసీ తాలూకు రిజల్ట్స్ చూసారండి. అగ్రికల్చర్ ఎక్స్‌పోర్ట్స్ దెబ్బ తగిలింది. ఇది చాలా ప్రాబ్లమ్‌లో ఉంది. నేను తిరుపతిలో ఉన్న ఒకడితో మాట్లాడుతున్నప్పుడు అతనే చెప్తున్నారు షిప్పింగ్ కాస్ట్ ఏమో 3-5 టైమ్స్ పెరిగిందంటున్నారు. రూపాయి అయింది షిప్‌లో పంపించడానికంటే ఇప్పుడు రూ. 5 అవుతుందని చెప్తున్నారు. ఇది ఏమో లాభం ఇవ్వదు. ఓవరాల్‌గా మీరేంటి అర్థం చేసుకోవాలంటే, మనకు పై కంట్రీ నుంచి వచ్చే డబ్బులవుతున్నాయి 3 సోర్స్. ఒకటి ఐటీ, ఒకటి ఫార్మా, ఇంకోటేమో పై కంట్రీలో మన మనుషులు పనిచేస్తున్నారు. పై కంట్రీలో పనిచేస్తున్న గల్ఫ్‌లో ఉన్నందరూ అంత డబ్బులు పంపిస్తుంటారు. ఇప్పుడు గల్ఫ్‌లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల, అక్కడ చాలా మందికి డబ్బులు జీతం కూడా రావడం లేదు. అందుకే ఓవరాల్ చూసాడు ఇండియాలో డాలర్ దెబ్బ తగులుతుంది. అదే సమయంలోనే మన సౌత్ మార్కెట్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోవడం వల్ల డాలర్ అమ్మేసి డబ్బులు తీసుకొని ఎళ్తూనే ఉన్నారు. ఒక టైంలో మన డాలర్ అవుతున్నది. మనం క్రూడ్ ఆయిల్ ఎక్స్‌ట్రా తీసుకోవాలంటే డబ్బులు అవసరం ఉంది. గోల్డ్ ఇంపోర్ట్ చేయాలంటే డబ్బులు అవసరం ఉంది. ఇదంతా కావాల్సింది తగ్గించడం అవ్వలేదు. ఏదైనా పుస్తకం ఏదో కొనాలన్నా కూడా డాలర్‌లో పేమెంట్ చేయాలి. అదే సమయంలోని డాలర్‌లో మీరు స్పెండ్ చేస్తున్నంత పెరిగిపోయింది. పామ్ ఆయిల్ రేట్ పెరిగి ఎడిబుల్ ఆయిల్ రేట్ పెరిగింది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది. అన్ని రేట్లు పెరిగాయి. మీరు ఎక్స్‌పోర్ట్ చేస్తున్న మీరు ఎక్స్‌పోర్ట్ చేస్తున్న రేట్స్ అన్నీ తగ్గిపోయింది. దీనివల్ల ఎఫ్ఐఐస్ కూడా డబ్బులు తీసుకొనెళ్తున్నారు. ఇదంతా కలిపి మన రూపాయిని ప్రెషర్ చేస్తున్నది. ఫండమెంటల్ ఈక్వేషన్ మారలేదంటే ఇంతే. మన మార్కెట్ మారదు. దీంట్లో ఒకటేంటంటే హోర్ముజ్ ఓపెన్ అయిందంటే పెట్రోల్ ప్రాబ్లమ్, డీజిల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. ఎఫ్ఐఐ డబ్బులు తీసుకెళ్ళింది పైనకెళ్తుంది సాల్వ్ అవ్వదు. అది ఫండమెంటల్లీ మార్కెట్‌లో ఒక ఇష్యూ. ఆదిత్య అని ఒక కొలంబియా ప్రొఫెసర్ ముందు నీతి ఆయోగ్ హెడ్ ఉంటాడు ఎవరు? ఓకే. దండాలు పెట్టేవారు గవర్నమెంట్‌కి. ఓకే. అతనే చెప్తున్నాడు రూపాయి 100 దాటి వదలండి. 100 ఒక నంబరని. 100 దాటి పోండి. అదే మేము కూడా చెప్తున్నాం. వాళ్ళు కూడా దేశద్రోహి చెప్తారా అని మనకొక విషయం. 100 దాటిందంటే 102, 103 అని ఎళ్ళిందంటే ఇది మళ్ళీ ఐటీ అదే టర్నోవర్ ఉన్నా కూడా ఐటీకి లాభం జాస్తి. అదే లెవెల్‌లో మన డీజిల్ రేట్ పెరిగిందంటే, పెట్రోల్ రేట్ కూడా పెంచారంటే, పెట్రోల్, డీజిల్ కన్జంప్షన్ తగ్గుతుందని చెప్తున్నారంటున్నా. నేనేంటి అడుగుతున్నానంటే, అది నేను ఒప్పుకుంటున్నాను. నేనేంటి అడుగుతున్నానంటే, కాస్ట్‌లీ అవుతున్నప్పుడు ఇంకోటి తల మీద కట్టడం ఫండమెంటల్లీ కరెక్ట్. తప్పు. ఇదొక కారణం. రెండోదవుతుంది మన బాండ్ ఈల్డ్ అని ఒకటి. సర్కారు ఏ రేట్‌లో డబ్బులు అప్పు తీసుకుని మార్కెట్‌లో సర్కారు డబ్బులు అప్పు తీసుకుంటే 7.25% తీసుకొని ఎవరూ లేరు. సర్కారు 7.2 ఇస్తున్నప్పుడు. సర్కారు రేటే 7.2 అని బ్యాంక్ అప్పిస్తున్నప్పుడు, ఆర్‌బీఐ రేటేమో 5.2 ఉంచారంటే మీరు బాండ్ మార్కెట్ కంట్రోల్ లేదని అర్థం. దీనివల్ల గవర్నమెంట్ రేట్ పెంచాలి. ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ పెంచాలి. ఇంట్రెస్ట్ రేట్ పెంచారంటే డబ్బులు మళ్ళీ వస్తుందనని మనకు తెలీదు. గోల్డ్ ఏమో స్టేబుల్‌గానే ఉంది.
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రేటు తగ్గినా కూడా ఇండియాలో రేటు తక్కువ అవ్వలేదు. అది కూడా టాక్స్ ఏసి ₹1000 పెంచేసారు జీ. నిన్న పెరిగిన దాంట్లో నా ₹30 తగ్గింది. 14,780 ప్లస్ టాక్సెస్. గోల్డ్. గోల్డ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారంటే ఓకే. ఇవాళ 5 నైట్ కెవిన్ వాస్ ఒక కొత్త ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ చార్ట్ తీసుకుంటారు. సెరమనీ జరుగుతుంది. కానీ వాళ్ళ మొదలాలి పెద్దాయన ట్రంప్ ఎదురు చేస్తున్నాడుగా. అప్పుడు మనం టప్పని రేట్ కట్ చేయడం అవ్వదు. అంత కోర్ ఇన్‌ఫ్లేషన్ ఏమో 4.6కి దాటిపోయింది. రేట్ పెంచకుండా ఉండడం పెద్ద విషయం. ఇదేలాగా రేట్ అయిందంటే రేట్ పెంచాలి. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందంటే గోల్డ్ దాకా రేట్స్ మీరు బాధపడవలసిన అవసరం. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది. అమెరికాకి ఎందుకు డబ్బులు ఇక్కడ నుంచి వెళ్తాయి? రూపాయి కూడా టప్పన పడుతుంది. రూపాయి పడడం వల్ల గోల్డ్ కాంపెన్సేట్ అయిపోతుంది. దీనివల్ల మన ఆపత్ బాంధవులు అవుతున్నారు గోల్డ్. రూపాయి కనుక సేఫ్‌గానే ఉంటాం. దానివల్ల బాధపడాల్సిన అవసరం లేదు. డాలర్ డబ్బు టక్కన పడినా కూడా రూపాయిలో కింగ్‌గానే ఉంటాం. టక్కన రూపాయి పడడం వల్ల ఏ ఫారినర్ కూడా ఇండియాకి డబ్బులు తీసుకొని రావడం లేదు. ఇవాళ చాలా స్టాక్స్ పడ్డాయి. ఎల్‌జీ రిజల్ట్స్ మోసంగా ఉంది. నేను ముందే చెప్తున్నాడు. ఐపీఓ గురించి నువ్వు రిజల్ట్స్ పంపౌట్ చేసి దీని తర్వాత నిజమైన రిజల్ట్స్ చూపెడుతున్నావు. అది 4% గిల్లి. ఐటీ రిజల్ట్స్ డీటెయిల్‌గా మాట్లాడదాం. ఓకే. మార్కెట్‌కి అది నచ్చలేదేమో -1.2 కర్ణాటక బ్యాంక్ 2 రోజులు మీదకెళ్ళడం వల్ల ఇవాళ -1. సన్ ఫార్మా కూడా -1. సంగం ఆయిల్ కూడా 1+1 ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వుడ్ మెగన్సీ అనే కన్సల్టెంట్ ఏం చెప్తున్నారంటే ఈ హోమన్స్ అలాగే ఉండి ప్రాబ్లమ్ పెద్దగా అయిందట. ఇలాగే పెద్దగా అయిందంటే $200 వరకు క్రూడ్ ఆయిల్ వెళ్తుందని మనం కేర్‌ఫుల్‌గా ఉండాలంటున్నారు. డీజిల్‌లోని మార్కెట్‌లో కమర్షియల్ బ్యాంక్‌కి 145 అండ్ నార్మల్ బ్యాంక్‌కి 103. పెద్ద పెద్ద కార్పొరేట్స్ పెద్ద పెద్ద పీఎస్‌యూ బ్యాంక్‌కెళ్ళి అక్కడ నుంచి తీసుకెళ్ళి ఆర్బిట్రేజ్ చేస్తున్నారు. పీఎస్‌యూ ఏం చేస్తున్నారంటే ఒక సమయంలో 500 లీటర్ మీదకేసామంటే అది లాక్ చేస్తున్నారు. అలాగే 450 లీటర్ చేసి బంకర్ చేసి తీసుకొని వెళ్తున్నారు. ఇండియన్ ఐటీ స్టాక్స్ ఇప్పటి వరకు 18 లక్షల కోట్లు చేశారు. ఈ వర్షన్స్‌లో ఏ డిస్పగన్ 18 లక్షల కోట్లు లేవు. ఇప్పుడు ఐటీసీ గురించి ఇప్పుడు ఐటీసీ రెవెన్యూ ఏమో టోటలీ 17% పెరిగిందట. దాంట్లో ఒక చిన్న అడ్జస్ట్‌మెంట్. నోట్స్ అకౌంట్ 115లో ఏం చేశారంటే లాస్ట్ టైమ్ కాంపెన్సేషన్ సెపరేట్‌గా రాజు టర్నోవర్‌లో యాడ్ చేసి రియల్ ఎక్స్‌పెన్స్‌లో తీశారు. టర్నోవర్ యాక్చువల్లీ 17% పెరగలే. సెస్ మ్యాటర్ పైన తీసేశారంటే 5-6% పెరిగింది. ప్రాఫిట్ 4-5% పెరిగింది. దానివల్ల మనకేంటి? మనకు పెద్ద ఎఫెక్ట్ చేయట్లేదు. ఇవాళ రూ. 300 వెళ్తున్న సమయం నుండి ₹7 డివిడెండ్ ఇస్తున్నారు. ఆల్రెడీ ₹16.65 పైసలు అవుతుంది డివిడెండ్ వచ్చేసింది. ₹14.65 చూసామంటామంటే 300 లెక్కలో చూసామంటే ఆల్మోస్ట్ అవుతుంది 5%. 5% వడ్డీ కడుతుందంటే మనకు నొప్పేస్తుందా? అలాగే తర్వాత హోటల్ తీసిచ్చిన చాలా విషయాలు సెపరేట్ చేసి లాస్ట్‌లో ఇస్తారు. రిజల్ట్స్ అంత సూపర్‌గా లేదు. కానీ దానివల్ల కూడా ఈ సిగరెట్ రేట్ కూడా పెంచేశారు. సిగరెట్ రేట్ పెంచింది. చైనా పీపుల్‌కి మంచిది. దానివల్ల రెవెన్యూ తగ్గుతుంది. ఎల్ఐసీ ఏం చెప్తున్నా అంత ప్రాఫిట్ అంతా పెరిగింది. దీన్ని 23,000 కోట్లు చేసి ₹23,000 కోట్ల ప్రాఫిట్ చేసి ₹10 డివిడెండ్ ఇస్తున్నారు. లాభం చేశానని క్లెయిమ్ చేసినా కూడా 800 రేంజ్‌లో ఉంది. పడుకోనే ఉంది. దీనివల్ల ఇప్పుడు ఏ సైకిల్ పంప్ చేసినా కూడా పంచర్‌లో ఉండడం వల్ల డబ్బులు పైనకెళ్తున్నాయి. మే 29లోనే ఎల్ఐసీ బోనస్ ఇస్తున్నారు. నో వన్ నాట్ ఏం చేశారంటే ఒక హయ్యర్ డోస్ విగోవిన్ లాంచ్ చేశారు. 27% ఏమో వెయిట్ లాస్ వస్తుందని చెప్తాను. జైడస్ లైఫ్ సైన్స్ ఏం చేస్తారు? రేర్ డిసీజెస్ బయోసెమినస్ యూఎస్ లాంచెస్‌లో ఉన్నారు. ఇంకా దాంట్లో ఉన్నారు. లాస్ట్‌కి ఏంటి సిబిఐ ఏం చేశారంటే 504 చార్జ్ షీట్‌లోని ఒక బ్యాంక్స్ అఫీషియల్‌కి పబ్లిక్ సర్వెంట్స్ సెల్ ఎంటిటీస్ అందరి మీద కేసేశారు. ఐడిఎఫ్సి 504 ఫ్రాడ్ కేసులోని హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్ హైబ్రిడ్ మోడల్‌లో చేస్తున్నారు. ఇండియన్ ఆటో మేకర్స్ ఏం చెప్తున్నారంటే జస్ట్ ఇన్ కేస్ అంటే అలాగంటే ఏంటి అర్థం అంటే జస్ట్ ఇన్ టైమ్‌ని జస్ట్ ఇన్ కేసా మార్చారు. ఏదైనా ఆపద వచ్చిందంటే ఏం చేస్తాం? ముందే ఇన్వెంటరీ తీసుకొని ఉన్నారు. దీనివల్ల వర్కింగ్ క్యాపిటల్ కూడా పెరుగుతుంది. అన్నీ ఎరుగుతాయి. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని
డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.